గత రాత్రి కురిసిన భారీ వర్షానికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లిలోని నల్లకుంట చెరువు ఎరుపు రంగులోకి మారిపోయింది. చెరువు నిండిన తర్వాత ఆ ఎర్రటి నీరు చుట్టుపక్కలున్న వందల ఎకరాల వరి పొలాల్లోకి చేరడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆవేదన నల్లకుంట చెరువు నుండి పొలాల్లోకి చేరిన ఎర్రటి నీటిని చూసి రైతులు భయపడుతున్నారు. ఒక రైతు తన వరి పొలంలోకి చేరిన రసాయన జలాలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ నీరు కలుషితమైనదైతే తమ వరి పంటలు పూర్తిగా దెబ్బతింటాయని, భారీ నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. చెరువు నీరు నిజంగా కాలుష్యంతో నిండి ఉందో లేదో తెలుసుకోవడానికి తక్షణమే అధికారులు స్పందించి నీటి నమూనాలను సేకరించి పరీక్షలు చేయించాలని రైతులు కోరుతున్నారు. కారణాలు తెలుసుకుని పంటలకు ఎలాంటి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బొంతపల్లికి సంబంధించిన ఎట్రోడ్రగ్స్ కంపెనీ కింద నల్లకుంట చెరువు అని ఉంటుంది. అది ఎర్రకుంటగా మారి ఇగో పచ్చని పొలాలలో ఇటువంటి కలర్ నీళ్ళు ఇంత కెమికల్ వాసన వస్తుంది. కలెక్టర్లకు ఫిర్యాదు ఇచ్చినాము, పీసీబోలకు ఫిర్యాదు ఇచ్చినాము, అయినా సరే ఎటువంటి స్పందన ఉండలేదు. వాళ్ళని కూడా కొనేస్తుర్రు, పైన ఎయిర్పోర్ట్లను కూడా కొనేస్తుర్రు. ఇటువంటి గ్రామంలో బతుకుతున్నాము. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి రెండు రోగాలు, మూడు రోగాలు ఉన్నాయి. కంపు వాసన చాలా ఎంత అంటే దరిద్రంగా వస్తుంది ఈ వాసన. కాకపోతే తప్పదు కాబట్టి ఈ కడుపు కోసం పిల్లలకు కానీ ఎవరికి కానీ తగలొద్దని ఈ ఉద్దేశంతో దిగి మరి ఇలాంటిది పంపిస్తామని